వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. సో రీసెంట్గా మన సిస్టర్ ఒకరు ఒక క్వశ్చన్ అడిగారన్నమాట. ఏంటంటే సో పుట్టినప్పుడు మా మా బాబు చాలా మంచిగా గట్టిగా ఏడ్చాడక్క. బట్ పెరుగుతూ ఉంటే నాకు మా బాబు ఏడవడం ఇష్టం లేక సో ఏడవగానే నేను ఫీడ్ చేసేదాన్ని. సో అలా చేయడం వల్ల బాబు ఓన్లీ ఫీడ్ కోసం ఏడ్చేవాడు. నేను అలా చేయడం వల్ల బాబు ఎక్కువగా ఏడవడం చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఏడుస్తూ ఉంటే ఏమవుతుంది అంటే కొంచెమే వినబడుతుంది ఏడుపు, అంటే పక్క రూమ్లోకి కూడా వినబడట్లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే బాబుని అట్లా ఏడవకుండా ఉంచకూడదు, ఏడవకుండా ఉంచితే అంత మంచిది కాదు, సో ఖచ్చితంగా ఏడవనివ్వాలి అని అంటున్నారక్క. సో చెప్పండి దీని గురించి. సో బేబీ గట్టిగా ఏడవకపోతే ఏమైనా ప్రమాదం ఉంటుందా అక్క, చెప్పండి అని అడిగారన్నమాట. సో నిజానికి నేను తను అడిగిన క్వశ్చన్ చాలామంది మదర్స్కి ఒక డౌట్ అయితే వస్తుంటుందన్నమాట. 100% ఇది యూజ్ అవుతుంది అనేసి నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో బేబీ యొక్క ఏడుపు గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళి సో నార్మల్గా మన సిస్టర్ అడిగిన ఈ క్వశ్చన్కి 100% పెద్దవాళ్ళు చెప్పేది కొంతవరకు నిజమే ఉంటుంది. ఎందుకంటే బేబీ ఎందుకు గట్టిగా ఏడవాలి అని అంటే బేబీకి గట్టిగా ఏడిస్తే ఖచ్చితంగా ఈ థ్రోట్ మనకి శ్వాసనాళాల్లో చాలా ఎలాంటి ప్రాబ్లం లేకుండా బేబీ వాయిస్ అనేది చాలా మంచిగా క్లియర్గా వస్తుందని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అన్నమాట. అయితే సో తన బాబు గురించి అని కాదు నేను చెప్పేది, నార్మల్గా పిల్లలు గట్టిగా ఏడవాలి. కొంతమంది పిల్లలు అంటే కొంచెం ఏదైనా ప్రీమేచ్యూర్ డెలివరీ పిల్లలు అంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, చాలా వీక్గా ఉన్న పిల్లలు కొంతమంది ఏంటంటే గట్టిగా ఏడవరు అన్నమాట, కొంచెం చిన్నగా ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడ్చేది కూడా మనకి సరిగ్గా వినపడదన్నమాట. సో అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా బేబీని ఒకసారి హాస్పిటల్లో చూపించాలి. ఎందుకంటే సో నేను దీని గురించి చాలా సెర్చ్ చేశాను అన్నమాట. సో బేబీ ఏడవకపోతే ఏమవుతుంది అనేసి సో నెట్లో చాలా సెర్చ్ చేసినాక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బేబీ ఖచ్చితంగా అన్ని రకాలుగా ఏడవాలి. ఎందుకంటే బేబీ 6 నెలలలోపు సో నార్మల్గా ఫీడ్ తీసుకున్న చిన్న పిల్లలు నార్మల్గా వాళ్ళకి ఏది అనిపించినా కూడా వాళ్ళు మనకి ఏడుపుతోనే సమాధానం చెప్తారన్నమాట. అంటే వాళ్ళకి బాగా ఆకలిసినా ఏడుస్తారు, డైపర్ చేంజ్ కావాలన్నా ఏడుస్తారు, లేకపోతే వాళ్ళ ప్రజెంట్ ఉన్న వాతావరణం నచ్చకపోయినా కూడా ఏడుస్తారనమాట. సో ప్రతిదీ కూడా వాళ్ళు ఏడుపుతోనే మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి 100% మా బాబు ఏడవట్లేదు అని మన సిస్టర్ అనింది. అయితే ఖచ్చితంగా ఏడవాలి బాబు. సో మనము ఇప్పుడు ఒకటి చెప్తాము ఏంటంటే బాబుని ఎక్కువగా ఏడవనివ్వట్లేదు అని అంటే సో అంటే తనకి ఆకలి అయినప్పుడు అయితే మీరు ఫీడ్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వేరే మూమెంట్లో కూడా బేబీ ఏడుస్తుంది కదా. సో అట్లా ఏడవట్లేదు అని అంటే ఖచ్చితంగా ఎందుకు ఏడవట్లేదు, ఆ ఏడ్చింది కూడా బయటికి వినపడకుండా కొంచెమే వినబడుతుంది అంటే ఏదో ప్రాబ్లం ఉంటుంది. అలానే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అని కాదు, నార్మల్గా బేబీ కొంచెం వీక్ ఉన్నా కూడా, అంటే తన బాబు గురించి అని కాదు, నార్మల్గా చెప్తున్నాను. వేరే ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్న మదర్స్కి చెప్తున్నాను. ఏంటంటే బేబీ సరిగ్గా ఏడవట్లేదు, ఎప్పుడో ఒకసారి ఏడుస్తుంది, ఆ ఏడ్చింది కూడా సరిగ్గా వినబడట్లేదు, కొంచెమే ఏడుస్తుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే బేబీ వీక్గా ఉన్నా, లేకపోతే నరాలకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, శ్వాసకోశలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా, అలాగే జీర్ణక్రియకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా బేబీ ఎక్కువగా ఏడవరన్నమాట. సో ఆ ఏడ్చినా కూడా మనకి కొంచెమే వినబడుతుంది అన్నమాట. సో ఎందుకైనా మంచిది, మనకి పిల్లల ఏడుపు గట్టిగా వినబడట్లేదు, కొంచెమే ఏడుస్తున్నారు అని అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి అయితే హాస్పిటల్లో చెక్ చేయించాలి. చెక్ చేస్తే మనకి తెలిసిపోతుంది కదా సో బేబీ ఎందుకు ఏడవట్లేదు అనేసి. సో ఏం ప్రాబ్లం లేకపోతే హ్యాపీయే. కాకపోతే అంటే మన సిస్టర్ ఏం చెప్పారంటే జలుబు ఉంది, దగ్గు ఉంది అక్క అని చెప్పారు. సో అట్లా ఉన్నప్పుడు కూడా అంటే దగ్గు వల్ల కూడా బేబీ బాగా దగ్గడం వల్ల కూడా గొంతు అనేది కొంచెం చిన్నగా వస్తుంది. సో దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ జలుబు ఉన్నా కూడా పిల్లలు చాలా ఎక్కువగా ఏడుస్తూనే ఉంటారు కొంతమంది అయితే. సో దగ్గు ఉంటామంటే పదే వాళ్ళు దగ్గడం వల్ల కూడా గొంతు అనేది కొంచెం చిన్నగా వస్తూ ఉంటుంది. కానీ నార్మల్గా కూడా బేబీ గొంతు చిన్నగానే వస్తుంది, ఏడుపు చిన్నగానే ఏడుస్తున్నాడంటే ఒకసారి అయితే హాస్పిటల్లో చూపించాలి ఏ తల్లిదండ్రులైనా కూడా. సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.